హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది. నేనే కుట్టాను, కొత్త వాళ్ళదనమాట. అయితే సెట్ అయిందని ఇచ్చింది. ఇదేంటంటే లైనింగ్ వేయలేదు, నేను సెల్ఫ్ పైపింగ్ అయితే వేశాను. కొంచెం లైనింగ్ వేసేదానికి తేడా ఉంటుంది కదా. లైనింగ్ బ్లౌజు మెజర్మెంట్ ఇచ్చిందనమాట. అయితే కొంచెం లూజ్ ఉంది, ఒక పాదం ఇంచి అనమాట, పావు ఇంచి. కొంచెం లూజ్ ఉందమ్మా, సెట్ అయింది బ్లౌజ్ అని చెప్పింది. అయితే కుట్టేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ రెండు ఇచ్చింది. ఇప్పుడు లైనింగ్ తోటి కట్ చేసేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజులు ఎలా కట్ చేసేది మనము చూపిస్తాను. ఇలా క్లాత్ అయితే ఇలా ఉంటుంది కదా. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, మనం సమానంగా ఉండాలి కదా. రెండైతే ఒకేసారి సెట్ చేస్తున్నా. పైపింగ్ అయితే ఏమన్నది ఒకదానికి. ఇప్పుడు నడుము నేనైతే ఇప్పుడు బ్లౌజ్ తోటే కంటిన్యూ చేస్తున్నానండి. ఎందుకంటే నడుము లూజ్ ఇలా ఫోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకోండి. లేకపోతే కాజా పట్టు వదిలేసి కొలుసుకొని ఎంతైతే అంత. నాకైతే 36 వచ్చిందనమాట. ఒక 2 లైన్స్, ఒక పావు ఇంచు తక్కువ. అంటే మనకు 9 ఇంచెస్ వచ్చేస్తుంది కదా. 4తో డివైడ్ చేసుకుంటే గల్లా కూడా సేమ్ అనమాట, సేమ్ ఇలానే పెట్టమన్నారు. అందుకనేసి నేను ఒరిజినల్ మనము కొలత వేసుకోవాలి, ఖర్చు కోసం వేసుకోవాలి కంపల్సరీగా. ఇది లెంత్ బ్యాక్ డాట్ ఉంటుంది కదా, పట్టేసుకొని షోల్డర్ దగ్గర పైకి అంటే ఖర్చుకు. ఇప్పుడు నాకు 16 వచ్చింది అనమాట. 15 ఉంది, 15 రావాలి. అంటే పెద్ద సైజు కదా. ఇలా డాట్స్ వేసేసుకోండి ఫస్ట్. ఇలా డాట్ వేసుకొని మనము లైన్ గీసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పైకి గీసేసాము. ఇప్పుడు లెంత్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది కదా. ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, 2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నా. ఇప్పుడు బాక్స్ లాగా వేసేసుకుంటే ఈ బాక్స్లో మనకు డ్రా చేసుకోవచ్చు. అంటే మొత్తం షేప్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ది. షోల్డర్ వచ్చేసి నేను ఇది ఏ సైజ్ అంటే 40 సైజ్ బ్లౌజ్ అండి. చెస్ట్ వచ్చేసి మనకు 4తో డివైడ్ చేసుకుంటే 10 వస్తుంది కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. ఇక్కడ చూడండి, లెంత్ కూడా మనకు హ్యాండ్ డౌన్ కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఖర్చు కోసం మెయిన్ మార్కింగ్ 2 వేసుకోవాలి. ఇప్పుడు గల్లా కూడా వేసుకున్నాం కదా, ఒక లైన్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు 5.5 వచ్చిందని లేదా చూసుకోండి. ఇలాగ ఫోల్డింగ్ నుంచి అనమాట 5.5 రావాలి. ఈ 5.5 ఇలా గీసేసుకొని ఒక ఎల్ షేప్లో లైన్ గీసేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఎంత వచ్చింది? 6 వచ్చిందనమాట. 6 ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5. హ్యాండ్ డౌన్ 6 అనమాట. ఇది 5.5 తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ ఈ ఖర్చు వదిలేసి పెట్టేసుకోవాలి. షోల్డరు మనకి ఎంత వెడల్పుంటే అంత వచ్చి నెక్ విడ్త్ పెట్టేసుకోవచ్చు. అంటే కొంతమంది విడ్త్ అంటే వెడల్పుగా వేసుకోరు కదా నెక్. కొంచెం అంటే మిడిల్ ఏజ్ కూడా కాదండి, కొంతమంది నెక్ బ్రాడ్ వేయరు. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా. ఇక్కడ నుంచి 1.5 అయితే తీసుకున్నా. అంటే పెద్ద సైజే కదా. 8 అంటే 8 ముక్కాలు వచ్చిందనమాట హ్యాండ్ రౌండ్. దాదాపు 9 ఇంచ్ అనుకోండి, ఒక పావు ఇంచు తక్కువ. అంటే చెస్ట్ లూజు 1 మైనస్ చేసుకుంటే హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది చాలామందికి. ఒక 2 లైన్స్ అలాగా కొంచెంమందికి తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుసుకుంటాం కదా, హ్యాండ్ డౌను. ఇలా కొలుసుకున్నప్పుడు మనకు 8 ముక్కాలు రావాలి. వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం పావించి ఎక్స్ట్రా వచ్చేసింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన దానికి నేను ఒక 2 లైన్స్ అయితే పైకి తీసుకుంటున్నా.
ఒక 2 లైన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 1½ తీసేసుకుంటే పైకి వస్తుంది కదా కొంచెం లైను, అది గీసేసుకోండి. ఇలా ఉన్నప్పుడు మనం సెట్ చేసుకొని హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ లూజు ఉందమ్మా అని చెప్పింది, అది కొంచెం లూజు లేకుండా ఇప్పుడైతే నేను సెట్ చేస్తున్నా. ఓకేనా, అంతా సెట్ అయిపోయింది, కొంచెం హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చేసింది అని చెప్పింది అనమాట. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా. ఇప్పుడు మళ్ళీ బ్లౌజు బ్యాక్ కూడా పెట్టి చూసుకుందాము. బ్యాక్ నుంచి ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది, మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా చూసుకోండి బిగినర్స్, ఎందుకంటే హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే ఒకసారి టైట్ పట్టేస్తుంది, ఒకసారి లూజ్ వచ్చేస్తుంది అనమాట. 8 హ్యాండ్ రౌండ్ అనమాట. ఇక్కడ 2½ తీసుకున్న కింద, పైనేమో 2 ఇంచెస్ కొంచెం బ్రాడ్గా అనమాట, ఎక్కువ బ్రాడ్ అయ్యేది, అందుకనేసి కొంచెం బ్రాడ్ తీసేసుకొని రౌండ్గా స్కేల్ తోటి ఇలా రౌండ్ గీసేసుకోండి. ఇలా పైకి డ్రా చేసేసుకోండి యూ షేప్. ఇలా డ్రా చేస్తాం కదా, గల్ల అయిపోయింది. లెంత్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే 10 ఇంచెస్ అయితే ఉందన్నమాట. నాకు కొంచెం డీప్ కిందకి వస్తుంది కదా 10 ఇంచ్. ఇలా షోల్డర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది, వెడల్పు కావాలని చెప్పింది. ఇలా మనకు లెంత్ వచ్చేసింది. బ్యాక్ డాట్స్ ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి. ఫోల్డ్ చేశాను, అక్కడికి గీసేసుకొని ఒక 4½ అయితే తీసుకున్నా. 4 నుంచి 4½ తీసుకోవాలండి బ్యాక్ డాట్ లెంత్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని డ్రా చేసేసుకుంటే బ్యాక్ డాట్స్ కూడా అయిపోతాయి. ఓకేనా, నాకు ఇక్కడ ఎడిట్ చేయాలంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, ఇండ్లు పక్కపక్కనే ఉంటున్నాయి, అందుకు నాకు చాలా కష్టం అవుతుంది ఒక్క వీడియో ఎడిట్ చేయాలంటేను. ఇలా ఒక 2 లైన్స్ ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి, ఫిట్టింగ్ షోల్డర్స్ అనేది అస్సలు జారకుండా వచ్చేస్తుంది. చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈమె వేరే వాళ్ళకి ఇస్తేనూ కొంచెం సెట్ కాలేదన్నది, అందుకని నేను కుట్టి చూపిస్తే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, ఫ్రంట్ హ్యాండ్స్ వరకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అయితే మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ నేను సమానంగా చేయను ఎప్పుడైనా. హ్యాండ్స్ కొన్ని అంటే ఒక పక్కనే మనం జాయింట్ చేసుకుంటేది ఉంటుంది, ఇలా ఫోల్డ్ చేయడం వలన. నేను అది బ్లాక్ది కొంచెం క్రాస్ ఎక్కువ ఉందనేసి రెడ్ది చూపిస్తున్నానండి. హ్యాండ్స్ సేమ్ 2 ఒకటే కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం పెట్టేసుకొని హ్యాండ్ పర్ఫెక్ట్గా ఇలా పర్చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్లో పర్చేసుకోండి, ఫ్రంట్లో కాకుండా, ఎందుకంటే బ్యాక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్లోనే బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు హ్యాండ్ ఇలా చంక దగ్గర ఒక పర్ఫెక్ట్గా కుట్టు దగ్గర ఖర్చు కోసం ఒకటి, ఇవైతే మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం ఒకటే పెట్టామనుకోండి మర్చిపోయి సెట్ కాదు బ్లౌజు. ఇలా అయితే లూజ్ చూసుకోండి పర్ఫెక్ట్గా. మనం హ్యాండ్ కరెక్ట్గా ఉందనుకోండి మెజర్మెంట్ ప్రకారమే సెట్ చేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలాగ తీసేసుకొని మిడిల్, ఇప్పుడు మనం ఖర్చు పెట్టేసాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మిడిల్లో డౌన్ తెలిసిపోతుంది మనకు. మ్యాక్సిమం 3½ అయితే కంపల్సరీ పెట్టాలంటే, ఎందుకంటే పెద్ద సైజు కదా వచ్చేస్తుంది. సైజుని బట్టి కూడా మారుతాయి అన్నమాట. 36 లోపు ఉంటే 3 ఇంచెస్, 36 నుంచి అబవ్ ఉంటే 3½ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలి. ఇది పెద్ద సైజే కాబట్టి 3½ డౌన్ తీసుకోవాలి. 3½ ఉంది నాకు.
ఇక్కడ కరువులాగా గీసేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే టేప్తో అలా గీసేసుకొని మనం మళ్ళీ హ్యాండ్ తోటి కరువులాగా గీసేసుకోండి. హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా గీస్తాం కదా, లైన్ అయితే గీసేసుకోండి. హ్యాండ్ వచ్చేసింది మనకు. హ్యాండ్ కటింగ్ నచ్చిందనుకోండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. 300కు చేరువలో ఉన్న ఇలా కట్ చేసుకున్నాం కదా, టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా, మిడిల్లో ఒక టక్స్ ఇచ్చాను. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు ఉంటుంది, కానీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా చేసుకోండి. మిడిల్లో 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఆ ఖర్చు ఈ 1 ఇంచ్ దగ్గరకు పెట్టే అక్కడ ఒక ½ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే పెద్ద సైజు కాబట్టి. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఎక్కడ మడతలు రావండి. ఫ్రంట్ పార్ట్లో కొంచెం లైట్గా గీసాను నేను. చాలా అయితే హ్యాండ్స్ చూపించాను మీకు వీడియోస్ అయితే, ప్రీవియస్ వీడియోలలో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా అయితే కట్ పెట్టేయాలి, ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.